మే 11 మన దేశ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్. ఈరోజు నేషనల్ టెక్నాలజీ డే. కానీ ఈరోజు ఎందుకు వచ్చింది? 1998లో రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతంలో భారత్ విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించింది. ఈ ఆపరేషన్ను పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ అని పిలుస్తారు. ఇది కేవలం ఒక పరీక్ష కాదు, ఇది ప్రపంచానికి భారత్ చెప్పిన సందేశం, మనం సాంకేతికంగా బలమైన దేశం అని. ఈ మిషన్లో భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఎంతో కష్టపడ్డారు. వారి కృషికి గుర్తింపుగా ప్రతి సంవత్సరం మే 11ను నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం. కానీ టెక్నాలజీ అంటే కేవలం అణు పరీక్షలేనా? కాదు. మన రోజువారీ జీవితంలో చూస్తే మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, ఆన్లైన్ పేమెంట్స్, మెడికల్ టెక్నాలజీ, ఇవన్నీ టెక్నాలజీ వల్లే వచ్చాయి. ఒకసారి ఆలోచించండి, ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేసింది, వేగవంతం చేసింది. కానీ అదే సమయంలో రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకువచ్చింది. ఫేక్ న్యూస్, ప్రైవసీ ఇష్యూస్, స్క్రీన్ అడిక్షన్, ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. నేషనల్ టెక్నాలజీ డే మనకు ఒక మెసేజ్ ఇస్తుంది. టెక్నాలజీని ఉపయోగించాలి, కానీ వివేకంగా ఉపయోగించాలి. మరొక ముఖ్యమైన విషయం, ఇండియాలో యువత చాలా ఇన్నోవేటివ్గా ఉన్నారు. స్టార్టప్స్, న్యూ ఐడియాస్, డిజిటల్ సొల్యూషన్స్, ఇవి ప్రపంచంలో మన స్థాయిని పెంచుతున్నాయి. సో టెక్నాలజీని బ్లైండ్గా యూజ్ చేయడం కాదు, దాన్ని క్రియేట్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించాలి. మీరు స్టూడెంట్ అయితే కోడింగ్ నేర్చుకోండి, న్యూ స్కిల్స్ డెవలప్ చేయండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా టెక్నాలజీని స్మార్ట్గా ఉపయోగించండి. బికాస్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ హూ అండర్స్టాండ్ టెక్నాలజీ. నేషనల్ టెక్నాలజీ డే మనకు గుర్తు చేస్తుంది, మన దేశ శక్తి కేవలం పాపులేషన్లో కాదు, ఇన్నోవేషన్లో ఉంది అని. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం చూస్తూనే ఉండండి K2 న్యూస్.